నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా మీ విక్రోడ్ ప్రెసిడెంట్ విజయవాడలో ఉన్నానండి. ఇక్కడ బందర్ రోడ్డు డి అడ్రస్ మాల్ ఆపోజిట్ లో హ్యుండై కుషలా వాళ్ళు ఎక్స్టర్ కార్ మీద ఒక సంచలన ఆఫర్ అయితే ఇస్తున్నామని చెప్తున్నారు. మనకి 0 డౌన్ పేమెంట్ తో 0 ఇంట్రెస్ట్ రేట్ తో ఈ కార్ అయితే ఆఫర్ చేస్తున్నారు అనమాట. ఇది ఈ నెల పాటు మాత్రమే ఆఫర్ అయితే ఉంటుందని చెప్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మనతో పాటు రజనీ మేడం ఉన్నారు, ఆవిడైతే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నమస్కారం మేడం. నమస్తే. హ్యుండై గురించి షోరూమ్ వచ్చినప్పుడు ప్రతిసారి ఏదో ఒక ఆఫర్ ఇస్తున్నారు, ఈసారి ఆఫర్ ఇది అంటే మనం శ్రావణ మాసం ఆఫర్ అనేది ఎక్స్టర్ మీద ప్రొవైడ్ చేస్తున్నాం సార్. ఫస్ట్ దీని మీద ఏంటి అంటే 0% ఇంట్రెస్ట్. అంటే ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉన్నారు, ఒక 7 లక్షల కార్ తీసుకుంటున్నారు అనుకోండి, అంటే 776 మన స్టార్టింగ్ వర్షన్ ఉంది కదా. దీనిలో ప్రీవియస్ గా చాలా వీడియోస్ చేసాం మనం దీని మీద. అయితే 7 లక్షల కార్ మీరు తీసుకుంటున్నారు, మీరు 2 lakhs డౌన్ పేమెంట్ చేశారు, 5 lakhs ఉంది. ఈ 5 lakhs కి 24 months పెడతాం. ఈ 24 months లో 20,834 చిల్లర వస్తుంది. 20,834 మంత్ కి. ఈ 24 months మీరు ఆ ఈఎంఐ పే చేస్తారు అంతే. ఈ 2 lakhs డౌన్ పేమెంట్ కడతారు. 7 లక్షల్లో మీకు వెహికల్ వచ్చేస్తుంది. మీకు ఇంట్రెస్ట్ అనేది అదనంగా ఏం పడదు. దట్ అది కాకుండా ఇంకొకటి ఉంది, 0 డౌన్ పేమెంట్. అంటే మీరేం పే చేయకుండా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు కార్ తీసుకోవాలనుకున్నారు, మీ సిబిల్ స్కోర్ వచ్చేసేపటికి 760 అబోవ్ ఉండాలి. 760 పైన సిబిల్ స్కోర్ ఉండి మీరు ఎక్స్ట్రా పర్చేస్ చేయాలనుకుంటే అది కూడా 0 డౌన్ పేమెంట్ తో ఇస్తాం. ఫుల్ అమౌంట్ ని 2 years పాటు 24 months పాటు అంటే మేము ఆన్ రోడ్ ఫండింగ్ ఇచ్చేస్తాం. ఆన్ రోడ్ ఫండింగ్ ఇస్తాము. మీ సిబిల్ స్కోర్ బాగుండాలి. అలా అది 0 ఇంట్రెస్ట్ ఉంది, 0 డౌన్ పేమెంట్ ఉంది. మీరు ఏది చూస్ చేసుకుంటే అది, ఇది కావాలంటే ఇది ఇస్తాం, అది కావాలంటే అది ఇస్తాం. మనం చేసిన వీడియోస్ కి అలానే మన సెల్లింగ్ కూడా నెంబర్ 1 గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ అయితే ఇప్పుడు మనం ఈ శ్రావణ మాసంలో మనం చేసేది ఏంటంటే ఓన్లీ ఎక్స్టర్ పైన మన కుశలవా హుండైలో శ్రావణ మాసం ఆఫర్ మనం రన్ చేసుకుంటున్నాం. ఇది హుండై పెట్టింది కాదు, అదర్వైజ్ కాదు, మన డీలర్షిప్ లో మనం ప్రొవైడ్ చేసుకుంటుంది. కుశలవా ఓన్లీ బందర్ రోడ్ లో ఎంజీ రోడ్ లో ఉన్న షోరూమ్ లో ఉన్న కుశలవా హుండైలో మాత్రమే 0% డౌన్ పేమెంట్ 0 ఇంట్రెస్ట్ తో మనం ఇప్పుడు వరకు మనం 0తో ఎప్పుడు ఇవ్వాల. అంటే మనం డిస్కౌంట్స్ ఇచ్చాం, మీరే చేశారు కదా. 50,000 70,000 కూడా ఇచ్చాం. సంబంధ స్కీమ్ 5,000, ఎక్స్చేంజ్ బోనస్ 25,000, 40,000 డిస్కౌంట్, ఓవరాల్ గా 70,000 వరకు మనం ఇచ్చాము. అది కాకుండా ఇప్పుడు శ్రావణ మాసంలో కొత్తగా మన డీలర్షిప్ తరపున మనం చేస్తున్నది ఏంటంటే ఓన్లీ కుశలవా హుండైలో మన విజయవాడలో మాత్రమే మనం ఈ ఆఫర్ అనేది ఇస్తున్నాము. అది ఓన్లీ 24 months. మీరు 0% ఇంట్రెస్ట్ తీసుకుంటారా, 0 డౌన్ పేమెంట్ తీసుకుంటారా? అంటే 0 డౌన్ పేమెంట్ తీసుకోవాలంటే సిబిల్ స్కోర్ 750 అబౌవ్ ఉండాలి. 0% ఇంట్రెస్ట్ అయితే అంటే మీరు డౌన్ పేమెంట్ మీరు చేసుకుంటారు. 7 లక్షల కార్ సెలెక్ట్ చేసుకుంటారా, 9 lakhs కార్ సెలెక్ట్ చేసుకుంటారా, అది మీ ఇష్టం. మనం 5 lakhs వరకు 24 months 20,834 ఈఎంఐతో ఇస్తాము. ఆ పైన ఉన్న డౌన్ పేమెంట్ 2 lakhs 3 lakhs అనేది మీరు డౌన్ పేమెంట్ చేస్తారు. అది సార్ మోస్ట్ సేఫ్టీ సెక్యూర్ 6 air bags. అది బేసిక్ నుంచి టాప్ ఎండ్ వరకు మనం 6 air bags తో ఇస్తున్న వెహికలే, మనకు తెలిసిన వెహికలే. మన కస్టమర్స్ కూడా చాలా కస్టమర్స్ ఉన్నారు, ఎక్కడెక్కడి నుంచో, నెల్లూరు చాలా లాంగ్ నుంచి కార్లు మనం ఇచ్చాము. రీసెంట్ గా మొన్న సండే కూడా నేను నెల్లూరు డెలివరీ ఇచ్చాను. కస్టమర్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అది మోస్ట్ మన వీడియో చూసే ఇక్కడ వెహికల్ పర్చేస్ చేశారు సార్. దట్ ఇంకొక సార్ ఉన్నారు, ఆయన కూడా తెనాలి పక్కన చిన్న పల్లెటూరు, ఆయన కూడా అంతే వీడియో చూసి ఎక్స్టర్ వెహికల్ పర్చేస్ చేశారు. సో చాలా హ్యాపీ. మనం చేసిన వీడియోస్ కి కస్టమర్స్ అయితే రియాక్ట్ అవుతున్నారు. కాబట్టి ఇప్పుడు మనం చేసేది ఏంటంటే మనం ఫస్ట్ మాట్లాడుకునేది మన ఎక్స్టర్ లో 6 air bags స్టాండర్డ్ ఫీచర్. అది అంటే బేసిక్ నుంచి టాప్ ఎండ్ వరకు కూడా 6 air bags అనేది కామన్ థింగ్. మీకు లాస్ట్ వీడియోలో కూడా చూపించాను. ఎప్పుడు మాట్లాడుకోవడమే కానీ అవి ఎక్కడెక్కడ ఉంటాయి సార్ అనేది కూడా నేను మీకు ప్రత్యేకించి కార్లో కూర్చొని మరి 6 air bags ఎక్కడ ఉంటాయి అనేది చెప్పాను. అది మనకి ఫస్ట్ మన మెయిన్ థింగ్ మన ఎక్స్టర్ లో ఉన్నది ఏంటంటే బేసిక్ నుంచి 6 air bags స్టాండర్డ్ ఫీచర్ అంటే సేఫ్టీ. అంటే ఇప్పుడు మనం 5 star రేటింగ్ అంటాం. 5 star రేటింగ్ ఏంటి? ఇప్పుడు 2 air bags ఉన్నాయి, 5 star రేటింగ్ ఇచ్చారు. దానివల్ల యూజ్ ఏంటి? మనం 6 air bags తో ఇస్తున్నాం. దట్ మన ఎక్స్ట్రా వచ్చేపాటికి 4 cylinder ఇంజిన్, మన 3 cylinder ఇంజిన్ కాదు, మనది 4 cylinder ఇంజిన్. మన హుండైలో ఏ వెహికల్ అయినా కానీ 3 cylinder ఇంజిన్ అనేది లేదు, 4 cylinder ఇంజినే. మన వెహికల్స్ అన్ని 4 cylinder ఇంజిన్సే. మనం డ్రైవ్ చేసేటప్పుడు 4 cylinder ఇంజిన్ అవడం వల్ల ఏమైందంటే ఇప్పుడు కొన్ని వెహికల్స్ ఉంటాయి, మనం 80 speed దాటామనుకోండి వైబ్రేషన్ వస్తుంది. ఇప్పుడు 4 cylinder ఇంజిన్ అవడం వల్ల వైబ్రేషన్ అనేది ఉండదు. అది ఇప్పుడు ప్రత్యేకించి ఫస్ట్ టైం బయర్స్, మోస్ట్లీ ఫస్ట్ టైం బయర్స్ ఎవరు అంటే ఎస్యూవీ డిజైన్కి వెళ్ళాలనేది ఎక్కువ వాళ్ళ మైండ్లో ఎక్కువగా. అంటే సన్ రూఫ్ ఉండడం, ఎస్యూవీ సెగ్మెంట్కి వెళ్ళడం, ఇది ఫస్ట్ టైం బయర్స్ చాలా మంది కూడా ఎక్స్టర్ని చూస్ చేసుకోవడం జరుగుతుంది. వాళ్ళ రేటింగ్ రివ్యూస్ కూడా చాలా బాగా ఇస్తున్నారు. చాలా బాగుందండి వెహికల్. అంటే ఇది కంఫర్ట్ వచ్చేసేపటికి 2+3
మనకు తెలిసిన విషయం. మనం ముగ్గురం కూర్చొని కూడా చూపించాం ఒక వీడియోలో. బ్యాక్ సైడ్ మీరు, నేను, ఇంకో అమ్మాయి ముగ్గురం కూర్చున్నాము రేర్ సీట్ లో 2+3. దట్టు మనకి ఈ ఎక్స్టర్ లోనే సెకండ్ వర్షన్ నుంచి కూడా సన్ రూఫ్ ఇచ్చారు. S+ వర్షన్ లో ఇప్పుడు కొత్తగా వచ్చింది S+ సెగ్మెంట్, దానిలో సన్ రూఫ్ ఇచ్చేసారు. ఇదివరకు ఏంటంటే ఓన్లీ SX లోనే వచ్చేది, ఇప్పుడు S+ లో కూడా సన్ రూఫ్ ఇచ్చేయడం జరిగింది. మనకి ఇంటీరియర్ కి వచ్చేప్పటికి ఇలాగా బ్లాక్ ఇంటీరియర్ వస్తుంది. అంటే సీట్స్ కానీ, డాష్ బోర్డు కానీ, తర్వాత వచ్చేసేపటికి 8 ఇంచ్ టచ్ స్క్రీన్, రేర్ కెమెరా, ఆటో ఏసీ, క్రూజ్ కంట్రోల్, లెదర్ స్టీరింగ్, వైర్లెస్ చార్జర్, స్టీరింగ్ మీద వాల్యూమ్ కంట్రోల్స్, స్టీరింగ్ హైట్ అడ్జస్ట్మెంట్, ఇవన్నీ మనకి ఎక్స్టర్ లో వస్తాయి. అలానే డిజిటల్ స్పీడోమీటర్, తర్వాత వచ్చేప్పటికి డ్రైవర్ సీట్ హైట్ అడ్జస్ట్మెంట్, పుష్ స్టార్ట్ బటన్, తర్వాత సన్ రూఫ్, తర్వాత మీకు రేర్ ఏసీ వెంట్స్, రేర్ సీట్ అంటే రేర్ కూర్చున్న కస్టమర్స్ కి ఏసీ వెంట్స్ కూడా వస్తాయి. ఇది గ్లో బాక్స్ కూలింగ్ సార్. ఇది ఏంటంటే ఏదైనా పెద్దవాళ్ళు ఉన్నప్పుడు మనం మెడిసిన్స్ ఫ్రీజర్ లో నుంచి తీసినవి మనం దానిలో పెడితే ఆ కూలింగ్ అనేది పోకుండా ఉంటుంది. ఆ తర్వాత చిన్నపిల్లలు ఉన్నప్పుడు చాక్లెట్స్ కానీ ఇలాంటివన్నీ మనం దానిలో గ్లో బాక్స్ కూలింగ్ లో యూస్ చేసుకోవచ్చు. 6 ఎయిర్ బ్యాగ్స్ మనం ఎప్పుడు మాట్లాడుకునేదే. మన బండిలో స్టార్టింగ్ నుంచి బేసిక్ నుంచి టాప్ ఎండ్ వరకు 6 ఎయిర్ బ్యాగ్స్ అనేది కామన్ థింగ్, అందరికీ తెలిసిన విషయమే. అది రేర్ ఏసీ వెంట్స్ సార్. మనం చెప్పుకున్నాము మనది ఎప్పుడు బ్లోయర్ కాదు వెంట్స్ అని. రేర్ ఏసీ వెంట్స్, రేర్ ఛార్జింగ్ పాయింట్, తర్వాత ఇవి రేర్ సీట్ హెడ్ రెస్ట్ అడ్జస్టబుల్స్. ఇది ముగ్గురు కంఫర్ట్ గా కూర్చోవచ్చు సార్. మన ఎక్స్టర్ లో మెయిన్ థింగ్ ఏంటంటే సిట్టింగ్ కంఫర్ట్. ఈ సిట్టింగ్ కంఫర్ట్ ఏంటంటే మనకి ఇది వచ్చేపాటికి బెంచ్ సీట్ కాదు, సోఫా సిట్టింగ్ వస్తుంది. సోఫా సిట్టింగ్ వల్ల ఏంటంటే థై సపోర్ట్ అను బ్యాక్ బోన్ సపోర్ట్ కరెక్ట్ గా ఉంటది. అంటే మనం మోర్ దాన్ 3 అవర్స్ ఎంత జర్నీ చేసినా గానీ మనకి ఆ జర్నీ ఫీల్ అనేది, అలసట అనేది తెలియకుండా ఉంటది సార్. ఇది సిట్టింగ్ అనేది మోస్ట్, ఇది సోఫా సిట్టింగ్ వల్ల మనకి అది ఒక అడ్వాంటేజ్ అండి ఎక్స్టర్ లో. ఇది వచ్చేపాటికి రేర్ స్పాయిలర్ సార్. ఇది ఎమర్జెన్సీ స్టాప్ సిగ్నల్. ఇవి రేర్ డిఫాగర్ లైన్స్, బ్యాక్ వైపర్ అండ్ వాషర్. ఇది వచ్చేపటికి షార్క్ ఫిన్ యాంటెన్నా, మనకి రేర్ సెన్సార్స్, తర్వాత రేర్ కెమెరా, రూఫ్ రైల్స్ సార్. ఈ రూఫ్ రైల్స్ అనేవి ఏంటంటే మనకి లుక్ వైజ్ అపీరియన్స్ చూడటానికి అట్రాక్టివ్ లుక్ ఉంటాయి. మనకి ఇది ఫ్యూయల్ ట్యాంక్ 37 లీటర్స్. ఎలై వీల్స్ సార్. మనకి బూట్ స్పేస్ వచ్చేసేపటికి ఎక్స్టర్ లో 391 లీటర్స్ వస్తుంది లగేజ్ పెట్టుకోవడానికి. స్పేర్ టైర్, జాకీ, టూల్ కిట్ అంతా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటి వరకు మనం ఎంతవరకు పెట్రోల్ వెహికల్ గురించే మాట్లాడుకున్నాం మనం, ఏది ఎక్స్టర్ గురించి. మీకు చెప్పాల్సింది ఏంటంటే దీనిలో డ్యూయల్ సిఎన్జి కూడా ఉంది. అంటే ఇప్పుడు మనకి సిఎన్జి అంటే ఇదివరకు సింగిల్ సిలిండర్ వచ్చేది, అంటే ఒక్క సిలిండర్ తోనే వెహికల్ వచ్చేది. బూట్ స్పేస్ పెట్టుకోవడానికి చాలా మంది కస్టమర్స్ ఇబ్బందిగా ఫీల్ అయ్యేవాళ్ళు. అంటే సరిపోదు, లగేజ్ పెట్టడానికి సరిపోదు సిలిండర్ రావడం వల్ల అనేది. ఇప్పుడు అలా ఏం లేదు సార్. డ్యూయల్ సిఎన్జి అంటే మీకు 2 సిలిండర్లు ఇస్తారు. 2 సిలిండర్లు చిన్న అంటే 5 kgs సిలిండర్స్ ఇస్తారు. పైనంతా బూట్ స్పేసే వస్తుంది మీకు, పైన మొత్తం బూట్ స్పేసే వస్తుంది. సిలిండర్ వచ్చేసేపటికి 2 సిలిండర్స్ వస్తాయి. మీకు ఇటు వచ్చేపటికి మైలేజ్ సేవ్ అయ్యిద్ది, అటు వచ్చేపటికి మీకు బూట్ స్పేస్, లగేజ్ పెట్టుకోవడానికి బూట్ స్పేస్ ఉంటుంది. మనకి దట్టు మీకు సిఎన్జిలో మనం ఇదివరకు ఒకసారి మాట్లాడుకున్నాం, ఆరా గురించి కూడా మాట్లాడుకున్నాము, ఎక్స్టర్ లో కూడా మాట్లాడుకున్నాం. మీకు కేజీ వచ్చేసేపటికి హైవే మీకు 30 కిలోమీటర్లు వస్తుంది. అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడలో స్టార్ట్ అయ్యారు సార్, సిఎన్జి 1 టైం బంక్ లో ఫిల్ చేయించారు, మీరు హైదరాబాద్ వెళ్తారు, మళ్ళీ హైదరాబాద్ లో ఫిల్ చేయించారు, విజయవాడ వస్తారు. 1 టైం మీరు ఫిల్ చేపిస్తే 300 కిలోమీటర్స్ వస్తుంది హైవే. మీకు మన విజయవాడ లాంటి సిటీ అనుకోండి, బంపర్ టు బంపర్ వెళ్తాం కాబట్టి 24 వస్తుంది. మనం బంపర్ టు బంపర్ వెళ్తాం కాబట్టి సిటీ వచ్చేసేపటికి 24 వస్తుంది, హైవే అయితే 30 వస్తుంది సార్. అంటే సిఎన్జి వల్ల అదొక అడ్వాంటేజ్ ఉంది. అంటే మన ఒక కేజీ వచ్చేసేపటికి 30 కిలోమీటర్లు అంటే 94 రూపాయలు ఉంది సార్. యాన్ అండ్ యావరేజ్ వచ్చేప్పటికి 3 రూపాయలు పడుతుంది. 1 కిలోమీటర్కి 3 రూపాయలతో వెళ్ళిపోతాం ట్రావెలింగ్. అది ఒక్క సిఎన్జీ కాదు, సిఎన్జీ కమ్ పెట్రోల్. మీకు రెగ్యులర్ గా పెట్రోల్ ట్యాంక్ 37 లీటర్స్ రెగ్యులర్ గా ఉంటది. అది కాకుండా సిఎన్జీ ట్యాంక్ ఉంటది. 2 in 1 పర్పస్ అనమాట, 2 యూస్ చేసుకోవచ్చు. అంటే మనం లాంగ్ వెళ్ళినప్పుడు ఎక్కడన్నా మనకి సిఎన్జీ బంక్స్ అవైలబుల్ లేవు, మనం వెళ్ళిన ఏరియాలోకి సిఎన్జీ బంక్స్ అవైలబుల్ లేనప్పుడు పెట్రోల్ యూస్ చేసుకోవచ్చు. అప్పుడు సిఎన్జీ అవైలబుల్ ఉన్నప్పుడు సిఎన్జీని యూస్ చేసుకోవచ్చు. సిఎన్జీ వచ్చేప్పటికి 1 kg 30 కిలోమీటర్స్ వస్తుంది సార్. అంటే కాస్ట్ తో మనం పోల్చుకుంటే 3 రూపీస్ పడుతుంది. 1 కిలోమీటర్కి 3 రూపాయలు కాస్ట్ పడుతుంది సిఎన్జిలో వెళ్తే. అది గుడ్ థింగ్. ఫస్ట్ మన ఎక్స్టర్ లో మనం మెయిన్ గా చెప్పుకునేది వెహికల్ కాస్ట్. ఓన్లీ పెట్రోల్ వచ్చేప్పటికి మిడ్ వర్షన్ తీసుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఎక్స్ అనే వేరియంట్ తీసుకుందాం. ఎస్ఎక్స్ ఓన్లీ పెట్రోల్ వచ్చి 10,23,000 ఆన్ రోడ్డు, సిఎన్జి 11,45,000. అంటే 1,20,000 రఫ్లీ వేరియేషన్ ఉంటది. కానీ ఆ 1,20,000 అడ్వాంటేజ్ ఏంటంటే మనం ట్రావెలింగ్ లో సేవ్ అవుతాం. ఇప్పుడు పెట్రోల్ కి వచ్చేప్పటికి 20 కిలోమీటర్లు వెళ్తాము, అదే సిఎన్జిలో 30 వెళ్తాం కదా. లీటర్ మనం కొట్టించుకుంటే 20 కిలోమీటర్లు వెళ్తాము. 1 కిలోమీటర్ కి 7 రూపాయలు పడుతుంది ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి. కేజీకి వచ్చేది 3 రూపాయలే కదా.
ఒక కిలోమీటర్కి 3 రూపీసే పడుతుంది. అది సేవ్ చేసుకోవచ్చు. అంటే ఇది 2 in 1, అంటే మనకి అడ్వాంటేజ్ అనమాట. సిఎన్జి కమ్ పెట్రోల్ రెండు ఉంటాయి, అది ఎక్స్ట్రాలో ఉందండి. దానివల్ల ఇది ఒక అడ్వాంటేజ్. క్యాలిక్యులేషన్స్ చేసుకుంటారు, ఎక్కువ తిరుగుతారు. ఇప్పుడు ఆఫీస్ టు హౌస్ అంటే పర్ డే వచ్చేసి 50 above 100 బిలో తిరిగే ఎంప్లాయీస్ కస్టమర్స్ ఉంటారు. వాళ్ళందరికీ ఇది అడ్వాంటేజ్, బెనిఫిట్. 3 years అన్లిమిటెడ్ కిలోమీటర్స్ వారంటీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు మీకు మోస్ట్లీ అదర్ బ్రాండ్స్ లో ఏంటంటే 3 years 1 lakh kilometers ఇస్తారు మీకు, లేదంటే 2 years 1 lakh kilometers. మనకు అలా కాదు, 3 years అన్లిమిటెడ్ కిలోమీటర్స్ వారంటీ ఉంది మన ప్రొడక్ట్ మీద. మీరు ఫ్రీ సర్వీస్ ఇస్తారు దీనికి? మనకి ఫ్రీ సర్వీస్ వచ్చేప్పటికి ఫస్ట్ 3 సర్వీసులు ఫ్రీ సర్వీసులు ఉంటాయి సార్. ఫస్ట్ 1500 ఒకటి, 10,000 kilometers ఒకటి, 20,000 ఒకటి. అంటే విచర్లీ పాసిబుల్. ఇప్పుడు 1 year కి 10,000 kilometers కి ఏది ముందు వస్తే అది. థర్డ్ వచ్చేసేపటికి మీకు 2 years 20,000 kilometers. ఫస్ట్ ది 1500 2 months, ఏది ముందు వస్తే అది మనకి తెలిసిన విషయమే. కాకపోతే మళ్ళీ ఒకసారి నేను చెప్తున్నాను. తర్వాత మనకి 3 years ఆర్ఎస్ఏ ఉంటుంది మన వెహికల్ కి. మీకు ఆల్ బ్రాండ్స్ లో 2 years ఆర్ఎస్ఏ ఇచ్చేది, మన హుండైలో మాత్రమే 3 years ఇస్తాము. అదేంటి అని అంటే ఇప్పుడు రోడ్ సైడ్ అసిస్టెన్స్ ఆర్ఎస్ఏ అంటాం. మీరు ఇప్పుడు విజయవాడ కుష్లవాలో వెహికల్ తీసుకున్నారు కాబట్టి తమిళనాడు వెళ్ళారు, అక్కడ వెహికల్ ఆగిపోయింది. విజయవాడ కుష్లవా వాళ్ళు వచ్చి అక్కడ సర్వీస్ ప్రొవైడ్ చేయలేరు కదా. ఆర్ఎస్ఏ ఏంటంటే మీకు నియర్ బై ఉన్న డీలర్. ఇప్పుడు ఏ స్టేట్ లోకి వెళ్ళినా సరే, మీరు తమిళనాడు వెళ్తారా, కేరళ వెళ్తారా, తెలంగాణ వెళ్తారా, మీరు ఏ స్టేట్ వెళ్ళినా కానీ నియర్ బై ఉన్న డీలర్. అంటే మీకు ఇప్పుడు మనం టోల్ ఫ్రీ నెంబర్ కాల్ చేస్తాం, మీరు కాల్ చేసిన 1 hour లో రెస్పాండ్ అవుతారు వాళ్ళు. అంటే వెంటనే 5-10 నిమిషాల్లో కాదు, విత్ ఇన్ ½ hour to 1 hour లో మీకు రెస్పాండ్ అవుతారు. రెస్పాండ్ అయ్యి మీకు నియర్ బై ఏ డీలర్ ఉన్నారో ఆ డీలర్ నుంచి మీకు సర్వీస్ ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఇది ఏ స్టేట్ లోనైనా కానీ అది హుండై ఇచ్చేది ఆర్ఎస్ఏ, రోడ్ సైడ్ అసిస్టెన్స్. అది ఆర్ఎస్ఏ అనేది ప్రొవైడ్ చేస్తాం. 3 years అన్లిమిటెడ్ కిలోమీటర్స్ వారంటీ ఉంది మన ప్రొడక్ట్ కి. తర్వాత గుడ్ రివ్యూస్ ఉన్నాయి, మంచి ప్రొడక్ట్. ఇప్పుడు మోస్ట్ సెల్లింగ్ ఎస్యూవీ సెగ్మెంట్ లో తక్కువ బడ్జెట్ లో వాల్యూ ఫర్ మనీ ఎక్స్టర్. మీరు ఇప్పుడు కాస్ట్ ఎంత మేడం? ఇది స్టార్టింగ్ 776 ఆన్ రోడ్. మన ఎక్స్టర్ వచ్చి 7,76,000తో మనం వెహికల్ ని తీసుకొని వెళ్ళిపోవచ్చు. దానిలో డిస్కౌంట్స్ కూడా ఉన్నాయి. 0 down పేమెంట్ ఉంది, 0 interest ఉంది. అది కాకుండా అలా కాకుండా ఒక సగం అమౌంట్ పే చేస్తాం, సగం అమౌంట్ లోన్ కావాలి అనుకునే వాళ్ళకి నార్మల్ గా డిస్కౌంట్ చెప్పాం కదా లాస్ట్ మంత్ మనం, అదే డిస్కౌంట్ కంటిన్యూ అవుతుంది. అంటే 40 + 5 + 25 ఎక్స్చేంజ్ బోనస్ 25, 5,000 సంబంధ స్కీము, 40,000 డిస్కౌంట్, అలా 70,000 డిస్కౌంట్ ప్రొవైడ్ చేసేస్తున్నాం సార్. ఇది మన విజయవాడలోని హ్యుండై కుషిరావు షోరూమ్ లో వీళ్ళు ఎక్స్టర్ కార్ మీద ఏం ఆఫర్ చేస్తున్నారు మొత్తం మేడం అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ కార్ లో మనకి 0 down పేమెంట్ అలానే 0 interest రేట్ తో అయితే ఈ కార్ అయితే ఆఫర్ చేస్తున్నారు. శ్రావణ మాసం వరకు మాత్రమే ఆఫర్ అయితే ఉంటుందని చెప్తున్నారు. 7,76,000 ఆన్ రోడ్ ప్రైస్ కి అయితే ఈ కార్ అయితే ఆఫర్ చేస్తున్నారండి. అలానే 3 సంవత్సరాలు లేదా అన్లిమిటెడ్ కిలోమీటర్స్ వారంటీని కూడా ఈ కార్ మీద అయితే ఆఫర్ చేస్తున్నారు. అలానే 3 years ఆర్ఎస్ఏ కూడా ఈ కార్ కొనుక్కున్న వాళ్ళకి ఆ సర్వీస్ కూడా ఆఫర్ చేస్తున్నారండి. అంతేకాకుండా ఈ కార్ ని ఎవరైతే మీరు పర్చేస్ చేసుకుంటున్నారో, మీరు ఇన్ కేసు లోన్ తీసుకుందాం అనుకుంటే దానికి కూడా ఒక స్పెసిఫిక్ ఆఫర్ కూడా ఇస్తున్నాం అని చెప్తున్నారు. ఎవరైనా మనకి విజయవాడ పరిసర ప్రాంతాల్లో హ్యుండై కుషిరావు షోరూమ్ నుంచి ఎక్స్టర్ కార్ తీసుకున్నారు లేదా వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి స్క్రీన్ మీద డిస్క్రిప్షన్ లో అందజేస్తాం. ఆ నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. లేటెస్ట్ ఆటోమొబైల్ కోసం ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.